జగన్ గాడి అధికారం శాశ్వతం అనుకొని ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేసినటువంటి లుచ్చా నా కొడుకు పివి సునీల్ గాడు పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అరెస్టు భయంతో వాడు విదేశాలకి పరారీకి పాస్పోర్టు రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ పివి సునీల్ గాడు ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు, పారిపోతే వాడు సేఫ్ అయిపోయినట్టేనా, అసలు ఏంటి కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పివి సునీల్ అనేటువంటి బఫూన్ గాడు, వాడికి నేను ఎట్టి పరిస్థితుల్లో నా కొడుక్కి నేను గౌరవం ఇవ్వను. ఎందుకంటే ఆ నా కొడుకు ఎదురుగా కూర్చొని విజయపాల్ అనేటువంటి ఇంకొక లుచ్చాన్ని పెట్టుకొని వాడు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నికృష్టుడు వాడు ఐపీఎస్ అనేటువంటి పదానికే కలంకం ఆ నీచుడు. ఎందుకంటే నన్ను కొడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ లోకేష్ గారిని తిడుతూ కరెంట్ షాక్ పెడుతూ ఆ దౌర్భాగ్యుడు వీడియోలు తీస్తూ ఒక సైకో నా కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియోలు చూసి సంతోషపరిచేటువంటి బానిసత్వం చేసినటువంటి వాడు ఐపీఎస్ అనేటువంటి పదానికి పనికొస్తాడా? అయితే ఈ దౌర్భాగ్యుడిపై రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలకు గురి చేసినటువంటి అంశం మీద కేసు నమోదైంది. వీడి మీద పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, విజయ్ పాల్ గాడి మీద, జగన్ గాడి మీద, ఈ దౌర్భాగ్యులతో పాటు ప్రభావతి అనేటువంటి జీజీహెచ్ డాక్టర్ మీద కూడా నమోదైంది. ఆ జీజీహెచ్ అనేటువంటి లుచ్చా డాక్టర్ కూడా నా విషయంలో కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ ప్రభావతి. వీళ్ళందరి తుత్తరా ఎవడధికారం చేస్తారా గాలి నా కొడకల్లారా? అంటే జగన్మోహన్ రెడ్డి వాడు ఇళ్ళ కాలం అమ్ముకుంటాడు, మనం వాడికి ఉడిగం చేయొచ్చు, వాడు చెప్పినటువంటి తప్పుడు పనులు చేయొచ్చు, వాడు చెప్పిన వాళ్ళని చిత్రహింసలకు గురి చేయొచ్చు. ఎరా గాలి నా కొడక విజయ్ పాల్ లేదా లుచ్చా నా కొడక సునీల్గా మేము కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకున్న బానిస నా కొడుకులుగా పనిచేయాల్సినటువంటి మీరు మమ్మల్ని టార్చర్ చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు, జగన్ గాడికి బానిసత్వం చేశారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఒక్కడి కేసు వస్తేనే వీడు భయపడిపోయి ఉనికిపోయి నేను ఎస్సీల ప్రతినిధిని, అంబేద్కర్ ప్రతినిధిని, ఎస్సీలకు సమస్యలు వస్తే నేను వస్తా. ఏరా గాలి నా కొడుక నేను ఒక్కటే అడుగుతున్నారా పివి సునీల్గా? అరే దళిత డాక్టర్ సుధాకర్ని వెంటాడి వేధించి చంపినప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు? నాది పెట్టుకున్నావా డైరెక్ట్గా? అందుకే నోట్లో నుంచి మాట రాలేదా దౌర్భాగ్యుడా అని అడుగుతున్నా నేను. చీరాల్లో కిరణ్ కుమార్ అనేటువంటి దళిత యువకుడిని చంపేసినప్పుడు నీ నోట్లో ఎవరిది పెట్టుకున్నావు అని అడుగుతున్నా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంత్రి గారిది పెట్టుకున్నావా? అందుకే నోరు పెకలలేదా అని అడుగుతున్నా. రాజమండ్రిలో ఒక దళిత యువకుడు గుండు కొట్టినప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావరా నా కొడక అని అడుగుతున్నా. కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రి గారిది నోట్లో పెట్టుకొని ఉన్నావా? అందుకే నోట్లోంచి మాట రాలేదా అని అడుగుతున్నా నేను. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యముని అత్యంత పాశవికంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు గారు దళితులకు సమస్య వస్తే ఆ రోజు ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నా కొడక పివి సునీల్ అని అడుగుతున్నా. నేను బూతులు తిడుతున్నాను, దయచేసి అన్యదా భావించొద్దండి. ఎంత నరకం చూపించారు నా కొడుకుల 5 సంవత్సరాలు. కుటుంబాలని, జీవితాలని, ప్రాణాలని పనంగా పెట్టి ఈ నా కొడుకుల అధికారం అంతమవటానికి పోరాటం చేసినటువంటి మాలో ఖచ్చితంగా అక్కసి ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, ఆ ఆవేదన ఉంటుంది. ఈ నా కొడుకు దళితుల కోసం పోరాటం చేస్తాడా పివి సునీల్ గారు? ఏరా దళితుల హక్కుల కోసం ఈ రోజున మాట్లాడేవా నా కొడక? ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తుంటే ఏ రోజన్నా నోరు పిగిల్చేవాళ్ళు చాలా కొడక్క. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉంచితే దాన్ని జగన్ విదేశీ విద్యగా మార్చినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావరా గాలి నా కొడక అని నేను అడుగుతున్నా. దళిత జాతి, అదేవిధంగా భరత జాతి గౌరవించేటువంటి అత్యంత గొప్పవాడైనటువంటి రాజ్యాంగ రచయిత అయినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారి పేరు తీసి ఈ యొక్క పులివెందుల పొలకేసి పులివెందుల బానిస, పులివెందుల జైలు పక్షి పేరు పెట్టుకుంటున్నప్పుడు పివి సునీల్గా నోరు తెగిస్తుంటేనో కొడక నువ్వు మనిషి అనేటువంటి గుర్తింపు నీకు ఇచ్చేవాళ్ళం. ఎరా ఆ రోజు ఎక్కడికి పోయినారా నీ విలువలు? ఆ రోజు ఎక్కడికి పోయినారా దళితుల బాధలు? ఆ రోజు ఎక్కడికి పోయినా దళితుల ఆవేదనని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితులకు వచ్చేటువంటి పథకాలన్నీ కట్ చేసినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా దళితుల కోసం మాట్లాడేవారన్నా కొడకడు కడుపుకి రోడ్డెమ్మడి తింటూ చివరికి నీకు నీ భార్యకి గొడవైతే 70-80 సంవత్సరాల వయసులో నీ అత్తమామల మీద కేసులు పెట్టినటువంటి లుచ్చా బతుకుతారనేది. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదు నేను చేసినటువంటి తప్పుడు పనులు, కులం మత్తులో, మతం పిచ్చిలో మేమేం చెబితే అది చేస్తారు, మేమేం చెబితే అది నమ్ముతారు అనేటువంటి అహంకారం, అధికారం, మదంతో నా కొడక పివి సునీల్ గాలి నా కొడక. ఏంద్ర ఏదో పోస్టులు పెడతారా మీద నువ్వు ఫేస్బుక్లో ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ప్రభుత్వం అంటే నా కొడక చెప్పుతో కొడతా లుచ్చా నా కొడక. ఎవరిదరా జీతం అది? మేము కట్టేటువంటి పన్ను నుంచి జీతం తీసుకుంటూ నా కొడక
ప్రభుత్వం నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అంటావు. ఎవర్రా విఘ్నత నా కొడక? నా మీద కేసు పెట్టినప్పుడు, నన్ను కొట్టినప్పుడు, రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టినప్పుడు, ఆయన్ని కొట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశ్నించే గణాలని, పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు నీకు ప్రజాస్వామ్యము విఘ్నత నీకు గుర్తురాదినట్రా బానిస నా కొడక. అంటే జగన్గాడు ఎంపీనో ఎమ్మెల్యేనో సీట్ ఇస్తాడు, 100 కోట్లు సంపాదించుకొని ఇస్తాడు. నా కొడుకు విడిగం చేయాలని విడిగం చేసిన నా కొడక, నువ్వు నోరు తెరిస్తే చెప్పుతో కొడతా నా కొడక. నీకు అసలు అర్హతుందంట కనీసం నా కొడక. ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, దళితుల సమస్యలపైన మాట్లాడు నువ్వు నా కొడక. దళితులపై జరిగినటువంటి అరాచకాల మీద గొంతెత్త నా కొడక. నువ్వు మగాడివైతే, మగతనం ఉంటే, నీతి జాతి అనేది ఉంటే నా కొడక అని చెప్పి ఈ పివి సునీల్ని హెచ్చరిస్తూ ఈ నా కొడుకు మీద నమోదైనటువంటి కేసులో అరెస్ట్ అవుతాననేటువంటి భయంతో పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ దౌర్భాగ్యాన్ని అరెస్ట్ చేసి వీడి నేరాలు వెనుకున్నటువంటి ఘోరాలను బయట పెట్టాలి.